అంటే ఇది ఫాస్టింగ్ ప్రేయర్ అంటారా బ్రదర్ అని ఒక ఆయన పెట్టారు. మా టీం దాన్ని డిలీట్ చేశారు. బ్రదర్ మీరు ఈ టైంలోనే మీరు జాయిన్ అయ్యారు. ముందు గనుక జాయిన్ ఉంటే మా ప్రార్థన, మా వాక్యం, మా ఆరాధన మీరు విని మీరు కూడా మారుమనసు పొందుదురు. కాబట్టి ఈసారి 6:30 గంటల నుంచి వచ్చి ప్రార్థనాపూర్వకంగా ఉంటే మీరు ఫాస్టింగ్ ప్రేయర్ని అనుభవించగలరు. మరలా మీకు చెప్తున్నాను, ఇది మా లైవ్ చూసి మమ్మల్ని ఇష్టపడి వచ్చే వారి గురించి మేము వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మేము ఆన్సర్ చేస్తున్నాం తప్ప మాకు వేరే ఉద్దేశం ఏం లేదు. అగైన్ ఉపవాసం ఉండి ప్రార్థించడం అంటే నాట్ అన్ ఆర్డినరీ థింగ్ బ్రదర్. డోంట్ టేక్ ఇట్ లైట్లీ. నోటుకొచ్చింది, చేతికి వచ్చింది టైప్ చేసడం ఇట్స్ వెరీ ఈజీ. ఎంతో భారపూరితంగా ఎన్నో సాక్రిఫైసెస్ చేసి ఈ ప్రార్థన మేము చేస్తున్నాం. డోంట్ టేక్ ఇట్ లైట్లీ. వీఆర్ ఇంటరాక్టింగ్ విత్ ద పీపుల్ హూ వాంట్స్ టు గెట్ అన్ ఆన్సర్. అండ్ మీరే చూడండి, వైల్ సర్మన్ వాజ్ గోయింగ్ ఆన్, వైల్ వర్షిప్ వాజ్ గోయింగ్ ఆన్, దేర్ ఆర్ 400-500 లైవ్ వాచర్స్, లైక్ 600 వాచర్స్. కానీ ఇప్పుడు ఇట్స్ అబౌవ్ 700. సి హౌ థింగ్స్ ఆర్. మీ మనసులు దాని మీద ఉంది కాబట్టి దాని మీద మీరు వాక్యం మీద కనుక మీ మనసు ఉన్నట్లయితే మీరు వాక్యం సమయంలోనే మీరు వద్దరు. సో డోంట్ బీ క్విక్ టు జడ్జ్. వాక్యంలో కూడా ప్రభు వారు చెప్తున్నారు కదా, డు నాట్ జడ్జ్ అన్నప్పుడు యూ హ్యావ్ టు హ్యావ్ ద రైట్ కైండ్ ఆఫ్ డిజర్న్మెంట్ టు జడ్జ్ అని కొండ మీద ప్రసంగంలో ఆయన బోధించారు. జడ్జ్ చేయొద్దు అని నేను చెప్పట్లేదు. యూ కెన్ జడ్జ్, యూ హ్యావ్ ది ఆపర్చునిటీ టు జడ్జ్. కానీ నీకు వివేచన శక్తి, వివేచన ఆలోచన కలిగిన బుర్ర నీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు జడ్జ్ చేయగలిగే అవకాశం నీకు ఇస్తాడు ప్రభు. నీ కంటిలో అంత పెద్ద లాగ్ ఉన్నప్పుడు అవతల వాడి కంటిలో దూలం చూసి వాడి మీద వేలు పెట్టి చూపించద్దని ప్రభు చెప్తున్నాడు కదా. లివ్ బై ద వర్డ్. వాక్యానుసారంగా నువ్వు జీవించు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అద్భుతంగా ఆశీర్వదించబోతున్నాడు. థ్యాంక్ యూ ఫర్ ద పీపుల్ ఆర్ వాచింగ్ లైవ్. ఖచ్చితంగా ప్రార్థన పూర్వకంగా మీరు ఈరోజు లైవ్ ముగిసిన తర్వాత వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఖచ్చితంగా దీవించబోతున్నాడు. థ్యాంక్ యూ.